పాన్ కార్డ్ అనేది ఈ కాలంలో ప్రతి ఒక్కరికి తప్పనిసరి. అయితే మైనర్లు కూడా పాన్ కార్డు తీసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే దీని ద్వారా చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయి. మరి అవేమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. ఏ ఆర్థిక లావాదేవీలకైనా పాన్ కార్డ్ అనేది చాలా అవసరం అనే విషయం అందరికీ తెలిసిందే. అలాగే ప్రతి ఒక్కరికి పాన్ కార్డ్ ఉండాలి అనే నిబంధన కూడా ఉంది. భారతదేశంలో పన్ను చెల్లింపుదారులు అందరికీ 10 అంకెల గుర్తింపు సంఖ్య లేదా పాన్ నెంబర్ ఉంటుంది. పాన్ కార్డ్ అనేది ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే అధికారిక పత్రం. అయితే పాన్ కార్డ్ అనేది పెద్దలకు మాత్రమే కాదు, పిల్లలకి కూడా చేయవచ్చు. ఆదాయపు పన్ను శాఖలోని సెక్షన్ 160 ప్రకారం పాన్ కార్డ్ జారీ చేయడానికి కనీస వయసు నిబంధన అనేది లేదు. అందువల్ల మైనర్లు కూడా పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు 5 ఏళ్ల లోపు పిల్లలు కూడా పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు స్వయంగా పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోలేరు కాబట్టి పిల్లల తరపున తల్లిదండ్రులు పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయాలి. అయితే పిల్లలకి పాన్ కార్డ్ ఎప్పుడు అవసరం వస్తుంది అంటే తల్లిదండ్రులు పిల్లల పేర్ల మీద పెట్టుబడులు పెట్టినప్పుడు ఏ పిల్లలకైనా పాన్ కార్డ్ అవసరం అవుతుంది. ఇది కాకుండా మీరు మీ బిడ్డను మీ పెట్టుబడికి నామినీగా చేసినప్పుడు మైనర్లకు కూడా పాన్ కార్డ్ అవసరం. అలాగే పిల్లల పేరుతో బ్యాంక్ ఖాతా తెరిచేటప్పుడు లేదా మైనర్ కుమార్తె కోసం సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచేటప్పుడు మీరు మీ పిల్లల పాన్ కార్డ్ వివరాలని అందించాల్సి ఉంటుంది. ప్రత్యేక పరిస్థితుల్లో ఒక మైనర్ ఉద్యోగం చేస్తూ ఐటీఆర్ ఫైల్ చేయవలసి వస్తే వారికి పాన్ కార్డ్ పొందవచ్చు. ఐటీఆర్ ఫైల్ చేయడానికి పాన్ కార్డ్ కలిగి ఉండటం చాలా అవసరం. మైనర్ల తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకులు మాత్రమే వారి పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్లలో ఈ దరఖాస్తుని చేసుకోవచ్చు. పాన్ కార్డ్ కోసం అవసరమైన పత్రాలు ఏమిటంటే తల్లిదండ్రుల చిరునామా గుర్తింపు రుజువు, అలాగే దరఖాస్తుదారుని గుర్తింపు రుజువు, ఆధార్, రేషన్, పాస్పోర్ట్, పోస్టాఫీస్ పాస్బుక్, ఆస్తి నమోదు పత్రం. వీటన్నిటిలో ఏది ఒకటి ఉన్నా సరిపోతుంది. అయితే ఆన్లైన్లో పాన్ కార్డ్ని ఎలా దరఖాస్తు చేయాలి అంటే NSDL వెబ్సైట్లోకి వెళ్ళి ఫారం 49A డౌన్లోడ్ చేసుకుని అందులో వివరాలని బాగా చదివి మీ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. వ్యక్తిగత సమాచారాన్ని ఎంటర్ చేసి పిల్లల వయసు సర్టిఫికేట్, అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అలాగే తల్లిదండ్రుల ఫోటోలను కూడా అప్లోడ్ చేసి తల్లిదండ్రుల సంతకాన్ని కూడా చెప్పిన ఫార్మాట్ ప్రకారం అప్లోడ్ చేసి తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్ చేయటమే. అలాగే ఆఫ్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ లేదా NSDL ఆఫీస్ నుంచి 49A ఫారం తీసుకుని తర్వాత అన్ని వివరాలని పూర్తి చేయండి. పిల్లల 2 ఫోటోలు, అవసరమైన డాక్యుమెంట్స్ని అటాచ్ చేయండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫారం, దానికి అటాచ్ చేసిన డాక్యుమెంట్స్, అలాగే వాటికి విధించిన ఫీజుని తీసుకుని మీ దగ్గరలోని NSDL ఆఫీస్లో సబ్మిట్ చేస్తే ప్రాసెస్ అనేది పూర్తి అయిన తర్వాత మీ అడ్రస్కు పాన్ కార్డ్ వస్తుంది. మైనర్లకి జారీ చేసిన పాన్ కార్డ్ని 18 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లల ఫోటో లేదా సంతకాన్ని అందులో కలిగి ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఇది ఐడెంటిటీ ప్రూఫ్గా పనిచేయదు. 18 సంవత్సరాలు నిండినప్పుడు పాన్ కార్డుని పునరుద్ధరించడానికి మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా మైనర్ల కోసం పాన్ కార్డ్ అనేది ఎందుకైతే తీసుకోవాలో. మరి నేను మీకు ఈ రోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్ గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేస్తే వారికి కూడా యూజ్ అవుతుంది.
అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.